కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు సమాచారం. రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం భావిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్రం తొలుత భావించింది. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో కుదేలైన తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన ఎంపీలు ఎన్డీఏకు మద్దతు పలకడం, శివసేనకు చెందిన పలువురు ఎంపీలు కూడా ఇదే బాటన ఏక్నాథ్ షిండే శివసేనలో చేరటం, ఇండియా కూటమి కీలక నేత శరద్ పవార్తో ప్రధాని మోదీ ఇటీవల భేటీ కావటం వంటి పరిణామాలు ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన బలాన్ని ఎన్డీఏ సమకూర్చుకుంటుందన్న వాతావరణాన్ని సృష్టించాయి. కానీ అనూహ్యంగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ సారథ్యంలో జరిగిన జెన్జీ ఉద్యమం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం అంచనాలు తప్పాయి. ఢిల్లీలో విద్యార్థుల మీద పోలీసుల లాఠీచార్జీ, పెల్లెట్ల ప్రయోగం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని పార్లమెంటులో విపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ముందుకు తీసుకెళ్లడం కష్టమని, ప్రస్తుతానికి పక్కన పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే వారం కూడా పార్లమెంటు ఎజెండాలో ఈ బిల్లులు లేవని అధికార వర్గాలు వెల్లడించాయి. వికసిత్ భారత్, శిక్ష అధిష్టాన్, ఎఫ్సీఆర్ఐ బిల్లులను కూడా ప్రభుత్వం వాయిదా వేసుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరలో ఇతర బిల్లులను ఆమోదింపజేసుకుని సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే బిల్లు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్లు, బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ బిల్లు, ఆదాయ పన్ను చట్టానికి సంబంధించిన బిల్లు మొదలైన వాటిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.